క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. దేవుని కృపను బట్టి మరి మీ మధ్యకు ఈ గన్నవరము ఈ ప్రాంతానికి సురక్షితంగా దేవుడు మమ్మల్ని నడిపించినందుకు, ఎక్కడో జీవం లేని వాహనాలపై నుండి జీవాధిపతిగా ఈ ప్రాంతానికి నడిపించిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే వాక్యం వినటానికి శ్రద్ధ కలిగి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు యేసు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. నీరసంగా ఉన్నారా? గట్టిగా చెప్పండి. వందనాలు. థ్యాంక్ యూ. సరే, ఏదేమైనా ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకోవటానికి, ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాఠం ఏంటంటే, మీలో ఎవరు గొప్పవారు? మీలో ఎవరు గొప్పవారు? వాక్యం బోధించే పాస్టర్ గారు గొప్పవాళ్ళ, లేదా సేవకుడు గొప్పవాడా? వాక్యం వినటానికి కూర్చున్న మీరు గొప్పవారా? ఎవరు గొప్పవారు అనుకుంటున్నారు? దేవుడి దాకా వెళ్ళకండి, మన గురించి చెప్పుకుంటున్నాం. తర్వాత దేవుడి దగ్గరికి వెళ్దాం. దేవుడు అందరికంటే గొప్పవాడే, కానీ మనలో గొప్ప. వాక్యం బోధించేవాడు గొప్పవాడా? వాక్యాన్ని వినేవాళ్ళు గొప్పవారా? ఇదేదో పెద్ద కన్ఫ్యూజన్లో ఉంది. పాలన నుండి వచ్చిన పాస్టర్ గారు గట్టిగా ఏంటో ప్రశ్న వేసినట్టే ఉంది, కానీ అది తెలిసినట్టే ఉంది, కానీ తెలియట్లేదు. అంతే కదా? వినేవాళ్ళు గొప్ప వాళ్ళ. సేవకుడే లేకపోతే మీరు వినేవాళ్ళు ఎక్కడి నుండి వస్తారు? మిమ్మల్ని రప్పించడానికి కారణం ఎవరు? సేవకుడు. సేవకుడే లేకపోతే మీరు ఎక్కడుంటారు? మరి ఆయన గొప్పవాడా? వినేవారు లేకపోతే ఆయన ఎక్కడి నుండి ఉంటాడు కదా? వినేవారే లేకపోతే ఆయన ఎక్కడి నుండి వస్తాడు? అప్పుడు మీరు గొప్పవారు అనిపిస్తుంది. మీరు గొప్పవారా? ఇంతకీ ఆయన గొప్పవాడా? ఎవరు గొప్పవారు? ఇది మనం ఇవాళ చెప్పుకుందాం. ఎవరు గొప్పవారు అని ప్రశ్న వేస్తే, మొదటిగా చదువుకున్న వాళ్ళు ఎంతమంది అమ్మా? ఒకసారి చెయ్యొద్దండి. చదువుకున్న, కొంచెం వాక్యం చదివే అంత గొప్ప జ్ఞానం ఉన్నవాళ్ళు, వాక్యం చదువుకునే అంత గొప్ప ఎవరు లేరా? ఇక్కడ చదువుతూ ఉంటారు, మీరు చూడటానికన్నా చదవాలి కదా, అందుకని నేను అంటుంది. ఓకే, రైట్. మీలో ఎవరు గొప్పవారు అనే ప్రశ్నలో మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఎవరు గొప్పవారో చూద్దాం. కీర్తనల గ్రంథము, మీరు కొంచెం స్పీడ్గా ఉండండి, నేను చెప్పుకుంటూ పోతా ఉంటా. ఎందుకంటే వాక్యము చూస్తేనే ఎవరు గొప్పవారు అన్నది మనకు తెలిసింది. దేవుడు చెప్పాలా ఎవరు గొప్పవారు, మనం అనుకోకూడదు. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 147. కీర్తనల గ్రంథము 147, 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. అది సంగతి. ముందు ప్రధానముగా మొదటిగా స్థానం ఎవరికి ఉందట? మన తండ్రి అయిన దేవునికి ఉంది. తెలుసా మీకు? మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? తండ్రి అయిన దేవునికి. ఆయన మదిలో, ఆయన ఊహల్లో, ఆయనలో మనం ఉన్నాం ఫస్ట్. కాబట్టి ఆయన గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు అని అంటే, ఆయన అధిక శక్తి గలవాడు. అధిక శక్తి అంటే అసలు ప్రపంచములో ఎక్కడ వెతికినా ఆయనకున్న శక్తి కింద తక్కువే, ఆయనకున్న సామర్థ్యము కింద తక్కువే, ఆయనకున్న బలం కింద తక్కువే.
ఆయనలో నుండి వచ్చిన వారం మనం మనుషులం. ఆయన చేసిందే ప్రకృతి. ఆయన బలవంతుడు, శక్తి కలిగిన వాడు, ఇంకా జ్ఞానమునకు మితి లేనివాడు. దేవుడు ఎలాంటి వాడంటే జ్ఞానము కలిగిన వాడు. ఎంత జ్ఞానం అంటే ఆయన వెర్రితనం కూడా మన జ్ఞానం కంటే మించి ఉందంట. తెలుసా మీకు? దేవుడికి వెర్రితనం ఉందా? ఉంటుందండి అమ్మా. దేవుడికి వెర్రితనం ఉందా? ఉంటుందా ఉండదా? మరి ఏమీ చెప్పటం లే. మీరు ఉండదనుకుంటున్నారా? మరి బైబిల్ ఎందుకు ఉందంటున్నది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం తీస్తున్నారా? 1వ అధ్యాయము 27వ వచనం చదువుకుందామా? 25 నుంచి 25 చదవండి, చాలు, సరిపోద్ది. దేవునికి వెర్రితనం ఉందండి? దేవునికి వెర్రితనం ఉందా? ఉందా లేదా? దేవునికున్న వెర్రితనము మనుషుని జ్ఞానమును కంటే మించి ఉన్నది. అందుకే ఆయన గొప్పవాడు. మనం వెర్రిగా ఆలోచించినా మన జ్ఞానానికి అందని వాడెవరో? దేవుడు. అందుకే దేవుని వెర్రితనము కూడా మనుషుని జ్ఞానానికి మించింది కాబట్టి ఆయనే గొప్పవాడు. ముందు తండ్రి గొప్పవాడు. ముందు తండ్రి గొప్పవాడు. అవునంటారా కాదంటారా? రైట్. తర్వాత చూద్దాం. కీర్తనల గ్రంథము ఎందుకు గొప్పవాడు అంటే కొన్ని ఉదాహరణ చూద్దాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 19వ కీర్తన 1-2 వచనాలు చదవండి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎందుకు గొప్పవాడు, ఎందుకు ఆయనకు అంత గొప్పతనం ఉందో ఒకసారి మనం ఆలోచిద్దాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1-2 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములో ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది అన్నది మనం చూస్తున్నాం. ఆయన ఎంత గొప్పవాడో మనుషులు చెప్పనక్కర్లేదు. దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు నేను చెప్పనక్కర్లేదు. నేను చెప్పటం కాదు, నువ్వు చెప్పటం కాదు. నువ్వు మహిమపరచిన అవసరం లేదు, నేను మహిమపరచిన అవసరం లేదు. ప్రకృతి మహిమపరుస్తుందంట. ప్రకృతి ఆయన గొప్పతనాన్ని వివరిస్తుందంట. చదవండి నాన్న మళ్ళీ. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, ఆయనంత గొప్పవాడు వివరిస్తున్నాయి. అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. ఇక్కడ ఆకాశము అంతరిక్షము రెండు ఒకటి కాదా? ఆకాశము అంతరిక్షాలు రెండు ఒకటి కాదా? ఒకటేనండి. మనకు అంత జ్ఞానం లేదు కదా. పైకి చూస్తే ఆకాశం కనబడుద్ది, అంతవరకు మనకు తెలుసు. అంతరిక్షములు అంటే ఎన్నో గ్రహాలు ఉన్నాయండి. పైన ఎన్నో గ్రహాలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నాయట. 2వ వచనం చదువుదాం. పగటికి పగలు, పగలు చూస్తేనంట బోధ చేస్తుందంట. ఎప్పుడైనా పగలు బోధ చేస్తుందన్న సంగతి మనకు తెలుసా? దేవుడున్నాడు జాగ్రత్త అని చెప్తుందంట. దేవుడే నన్ను కలగజేశాడని చెప్తుందంట. బయటికి పోయి నుంచొని చూడండి, అంతగా ఆలోచించం. పగలు అంటే పగలే మనకి, కానీ పగలను సృష్టించిన దేవుడు ఉన్నాడు అని పగలు మనకు బోధ చేస్తుంటే దాన్ని గ్రహించలేని దీన స్థితిలో ఉన్నది ఈరోజు క్రైస్తవ్యం. పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము చెప్పుచున్నది. నక్షత్రాలను చూడండి, వాటికి పేర్లు పెట్టి పిలిచిన వాడెవరు? మన దేవుడు. వాటిని లెక్కించిన వాడెవరు? మన దేవుడు. మన తల వెంట్రుకలే మనం లెక్కించలేము, కానీ తల వెంట్రుకలని లెక్కించింది ఎవరు? దేవుడు. అంత శక్తిమంతుడు, అంత గొప్పవాడు. కానీ చాలా మంది బలహీనులైపోతున్నారు. ఎందుకో తెలుసా? ఆయన శక్తిని రుచిని ఎరగక ఒక ఆదివారం చర్చికి వస్తే ఒక ఆదివారం రెస్ట్ తీసుకుంటాం ఇంటికాడ. ఏమన్నంటే పని ఉందంటాం.
అంతే కదా? ఆయన గొప్పతనం నీకు అర్థం కాలేదు కాబట్టి నువ్వు అలా ఉన్నావు. ఆయన గొప్పతనం నీకు అర్థమైతే దేవుణ్ణి విడిచిపెట్టవు, దేవుణ్ణి విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడవు. ఎందుకంటే జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానమును నేర్పించేవాడు దేవుడు. పగల బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుతున్నది. ఇంకేం చేస్తుందట? వాటికి భాష లేదు నీకులాగా. మాటలు లేవు నీవు మాట్లాడినట్టుగా. వాటికి స్వరము వినపడదు. వాటి కొలనూలు ఏంటండి ఇది? చాలా అవన్నీ కూడా దేవుడు గొప్పవాడని చెబుతుంటే ఈరోజు దేవుడు గొప్పవాడన్న సంగతి కూడా నువ్వు మర్చిపోయే పరిస్థితికి వచ్చేసారు. దేవునికి ఇచ్చే విషయంలోనూ, దేవుని సంఘానికి వచ్చే విషయంలోనూ, దేవుని ఘనపరిచే విషయంలోనూ, దేవుని కొరకు బ్రతికే విషయంలోనూ, దేవునికి మొదటి స్థానం ఇచ్చే విషయంలోనూ కూడా, అన్ని విషయంలోనూ కూడా వెనక పడిపోయి క్రైస్తవ్యం ఈరోజు ఏమైందంటే, మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు కానీ మాట మాత్రము నిజమైన క్రైస్తవులు కనపడటం లేదు ఈరోజు. అర్థమవుతుందా? నిజమైన క్రైస్తవులు, నిజ క్రైస్తవులు కనపడటం లేదు ఈరోజు. కాబట్టి దేవుడు గొప్పవాడు. నీకు అర్థమైందా? ఎవరు గొప్పవారు? మొదటి స్థానం ఎవరిది? తండ్రిది. ఆ దేవుణ్ణి యేసు ప్రభు ఏమని చెప్పాడు తెలుసా? మీ తండ్రి అని చెప్పాడు. మీకేమవుతాడు ఆయన? తండ్రి. అంటే మన తండ్రి అంత గొప్పవాడా? పరలోకమందు ఉన్న తండ్రి అంత గొప్పవాడా అంటే ఎస్, ఆయనే గొప్పవాడు. తర్వాత చూద్దాం. కీర్తనల గ్రంథము ఇందాక ఎక్కడో చదివాం. ఫస్ట్ రెఫరెన్స్ ఎక్కడండి? 147 అధ్యాయము 4వ వచనం చదువుతాం. నక్షత్రములను ఎందుకు గొప్పవాడు? ఇక్కడ చూడండి, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచున్నాడట. కుక్కల్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? కుక్కలు పెంచుకుంటారనే ఉన్నాయండి అసలు కుక్కలు ఈ ఊళ్ళో? ఉన్నాయా? వీధి కుక్కలు ఉండుంటాయి. డాబర్ మ్యాన్ అని చాలా రకాలు ఉన్నాయి తెలుసు కదా. ఒక కుక్కల్లోనే ఇన్ని రకాలను సృష్టించిండు. వాటికి పేర్లు ఆదాముని పెట్టమన్నవాడు ఎవరో తెలుసా? దేవుడు. కాకుల్లో రకాలు ఉన్నాయండి, లేవా? ఉన్నాయి. జంతువుల్లో రకాలు ఉన్నాయండి, లేవా? ఉన్నాయి. ఏదో ఒక 10 రకాల పెంపుడు జంతువుల పేర్లు చెప్పండి. పెంచుకునే జంతువుల పేర్లు చెప్పండి. కొన్ని పక్షుల పేర్లు చెప్తారా? 10 రకాలు చెప్పగలరా? కుక్క, పిల్లి, ఇంకా వెంటనే చెప్పటం చాలా కష్టం. కానీ వాటన్నిటికీ ఆదాం పేర్లు పెట్టాడట. వాటన్నిటినీ దేవుడు సృజించాడట. వాటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడు కూడా దేవుడేనట. చేపలు తింటారండి? అమ్మో, తింటారు. చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? పోనీ 10 రకాలు చెప్తారా? పోనీ చేపల్లో 10 రకాలు. చాలా రకాలు ఉన్నాయండి. ఏం చెబుతాం అంటారా? నిజమే. తినటానికి ఇష్టపడ్డవాళ్ళం వాటి పేర్లు ఏం తెలుసండి? ఏదో తెచ్చుకుంటాం, తింటాం అంతే. కానీ వాటి పేర్లు చెప్పాలంటే అందు స్పాట్లో చెప్పడం కష్టం. కానీ వాటన్నిటినీ సృజించింది ఎవరు? దేవుడు. దేవుడండి. దేవుడు సృజించాడు. అందుకే మన దేవుడు గొప్పవాడు. ప్రపంచం మొత్తం తెలుసుకుంటుంది. ప్రపంచ జనాభాలో క్రైస్తవ శాతం ఎంతమందో తెలుసా? 450 కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు. అందరికంటే ఎక్కువ జనాభా ఉన్నది క్రైస్తవులే. కానీ దేవుడి గురించి తెలియదు. పేరైతే క్రైస్తవులే కానీ దేవుని గురించి పూర్తిగా అవగాహన లేదు. కాబట్టి దేవుడు సృజించిన వాటిని మనం ఎంత ఇష్టపడి తింటున్నామో, వాటన్నిటిని సృజించిన వాడిని జ్ఞాపకం చేసుకోవటం, ఆయన గొప్పతనాన్ని మహిమపరచటం కూడా అంత అవసరం మనకి. అందుకే దేవుడు గొప్పవాడు. కీర్తనల గ్రంథము 135 అధ్యాయం
5వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 135వ అధ్యాయము 5వ వచనం. ఎవరు గొప్పవారు? అదే మన తండ్రి యెహోవా గొప్పవాడు అనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు. అది సంగతి. లోకంలో దేవతలు ఉన్నారంటే మీకు తెలుసండి? ఏమ్మా, దేవతలు ఎనీ ఐడియా? దేవతలు తెలుసా? దేవతలు తెలీదా? చాలా రకాలు ఉన్నారండి. దాదాపు ఎన్ని కోట్లు? చాలా కోట్ల మంది ఉన్నారు. వీరందరికంటే దేవుడు గొప్పవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దేవతలు ఉన్నారో లేదో కూడా మీకు తెలియాలి కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదవన్నానా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీద అయినను ఉన్నారా లేరా? ఉన్నను అంటే అర్థం ఏంటి? ఉన్నారా? ఉన్నారు. ఉన్నను. అది సంగతి. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగను. ఆయన నిమిత్తం మనము ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారమే. బాప్తీసం తీసుకుని క్రీస్తు రక్తమందు కడగబడిన వారము కనుక ఆయన వారమయ్యాం. అర్థమైందా? ఎంతమంది దేవతలు ఉన్నా గొప్పవాడు ఎవరు? ఎవరు? మన తండ్రి అయిన దేవుడు. మన తండ్రి అయిన దేవుడు. ఆయన్ని మాత్రం విడిచిపెట్టకూడదట. ఆయనే గొప్పవాడు. ఆయనే ఒక్కడే ఉన్నాడట. ఎంతో మంది ఉన్నారు కానీ ఆయనే గొప్పవాడు. ఆయన తప్ప ఎవరు గొప్పవాడు అన్న మాట ఆయనకు తప్ప ఇంకెవరికి లేదు. ఎందుకంటే ఈ సృష్టి యావత్తును కలగజేసిన వాడు ఆయనే. రాసింది కదా, ఇప్పుడు చదివాం. ఈ సృష్టి యావత్తును కలగజేసింది, మన్ని కలగజేసింది ఆయనే. కలగజేసిన వాటిలో నుండి ఆయనకి తిరుగుబాటు చేసి వేరైపోయిన వారిలో గొప్ప దేవతలు ఉండొచ్చు. కానీ సృష్టించిన వాడెవరు? సృష్టికర్త ఎవరు? ఆయనే. ఓకే, రైట్. ఇంకా యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము. దేవుడు శక్తిమంతుడై గంతమరించినవాడు, ఆయనను పోలిన బోధకుడెవడు? ఆయనకు మార్గము నియమించిన వాడెవడు? ఏమంటున్నాడు తెలుసా? 36వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నామని మనం. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించువాడు. ఆయన శక్తి ముందు అన్నీ కూడా వ్యర్థం. ఇంకా ఏమంటున్నాడు? ఆయనను పోలిన. ఇప్పుడు బోధకుల్లో నెంబర్ 1 బోధకుడు ఎవరు? వచ్చిందండి. బోధించే వాళ్ళు అసలు మొదటి బోధకుడు ఎవరు? ఫస్ట్ పాస్టర్ గారు ఎవరండి? మీకు బోధించే బోధకుడికి బోధకుడు ఎవరు? అది రావాలా. మీకు బోధించే బోధకుడు సాల్మానే, నేను కాదంటంలే. కానీ ఆయనకు బోధించే బోధకుడు ఉన్నాడట. అసలు బోధకుడు ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడు. మొదటి పాస్టర్ గారు ఆయనే, బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి నుండి బోధించేవాడు ఆయనే. ఆయన కంటే ఎక్కువ గొప్ప బోధకుడు ఎవరు లేడు. అంటే ఇప్పుడు మొట్టమొదటి పాస్టర్ గారు ఎవరు? మన తండ్రి. అర్థమైందా? నెంబర్ 1 స్థానం ఎవరికి ఇవ్వాలి? తండ్రికే ఇవ్వాలి. ప్రీచర్, మొట్టమొదటి ప్రీచర్ ఎవరంటే ఆయనే. ఆయన బోధించినట్టు ఎవరు బోధించలేదు. ఆయన దగ్గర నేర్చుకున్న వచ్చిన వాడే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరు?
శిష్యుల దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరు? మాలాంటి వాళ్ళు. చూడండి ఎంత దూరం వచ్చినాము. మొదటి బోధకుడు ఎవరు? తండ్రి. రెండో బోధకుడు ఎవరు? కన్ఫ్యూజ్ కాకండి, చాలా క్లారిటీగా ఉంది వాక్యం. మీకు రెఫరెన్స్ చూపిస్తాను ఉండండి. యోహాను సువార్త తీయండి. 6వ అధ్యాయం తీయాలమ్మా. 6వ అధ్యాయం 38వ వచనం. అయ్యా నేను నా ఇష్టం ప్రకారం నేను రాలేదు కానీ అదిగో ఆయన దగ్గరే నేను నేర్చుకున్న మొత్తం A to Z ఎక్కడ నేర్చుకొని వచ్చినా? తండ్రి దగ్గర నేర్చుకొని వచ్చిన. నేను నెంబర్ 1 బోధకుని కాదు. నెంబర్ 1 ఎవరిది? తండ్రి అయిన దేవుడు. ఆయన నేర్పిస్తే నేను నేర్చుకొని వచ్చిన. అర్థమైందా? ఎవరు చెప్పిన మాట ఇది? ప్రభువైన యేసుక్రీస్తు మాట. అర్థమవుతుందా? చాలా క్లారిటీగా చెప్తున్నా, మీకు అర్థం అవ్వాలని 2 సార్లు చెప్తున్నా, ఆలోచించండి. నెంబర్ 1 బోధకుడు ఎవరు అని అంటే మన తండ్రి అయిన దేవుడు. ఆయన దగ్గర నేర్చుకొని వచ్చిన వాడు ఈ భూమి మీదకి మన ప్రభువైన యేసుక్రీస్తు. అవునా కదా? చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఏంటోనమ్మా చాలా స్పీడ్గా ఉంటారేమో అనుకుంటే చాలా స్లో అయిపోయారు. 12వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు. అది సంగతి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు గురించి చెప్పిన మాట ఇది. అర్థమైందా? ఈయన నా సేవకుడు అని ఎవరిని అంటున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్తున్నమాట. ఈ లోకానికి పంపించింది ఎవరు? తండ్రి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది తండ్రి అయిన దేవుడు. అందుకు ఆయన గొప్పవాడు. ఆయన తర్వాత గొప్పవాడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఎందుకంటే తండ్రి దగ్గర నుండి బోధ నేర్చుకొని ఇక్కడికి వచ్చి మనకు ఆ బోధ నేర్పించాడు. యేసుక్రీస్తు తర్వాత బోధించింది ఎవరు? అర్థమైందా? శిష్యుల తర్వాత మేము వచ్చాం, సువార్తికులం. అర్థమైందా? మేము ఎక్కడున్నాం? 4వ భాగంలో ఎక్కడో ఉన్న వాళ్ళని మమ్మల్ని మా అయ్యగారే బోధిస్తున్నారని చెప్పకండి. అర్థమైందా? ఆ బోధ రావాలంటే, ఈరోజు బైబిల్గా మన ముందుకు రావాలంటే అలా ఉంది ప్లాను, దేవుని సంకల్పం. అందుకే మొదటి బోధకుడు ఆయన అయితే, రెండో బోధకుడు యేసుక్రీస్తు అయితే, మూడో బోధకులు పరిశుద్ధాత్మ ద్వారా బోధించిన వారు శిష్యులు. అర్థమైందా? పరిశుద్ధాత్మ ద్వారా బోధించిన వారు శిష్యులు. శిష్యుల తర్వాత వచ్చిన వాళ్ళమే మేము. మొదటి స్థానం అయింది, రెండో స్థానం యేసుక్రీస్తుది, మూడో స్థానం సేవకు శిష్యులది, 4వ స్థానం మాది. అంటే మేము గొప్ప వాళ్ళమా? ఇప్పుడు దేవుని కంటే మేము గొప్ప వాళ్ళం కాదు. పోనీ మన బోధలో అంశం ఏమనుకున్నా మర్చిపోయారా? మీలో మన దగ్గరే ఉంది అది టాపిక్, దేవుని దగ్గర లేదు. ఆయన గొప్పవాడని చెప్పడానికి ఇన్ని రెఫరెన్సులు చెప్పాల్సి వస్తుంది. మొదటి ప్రీచర్ ఆయనే, మొదటి జ్ఞానవంతుడు ఆయనే, మొదటి శక్తివంతుడు ఆయనే, సృజించిన వాడు ఆయనే, సమస్తాన్ని నడిపించేవాడు ఆయనే. కనుక ఆయనే గొప్పవాడు. ఆయన తర్వాత గొప్పవాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యమైన దేవుడు ఆయన. ఆయనకు వాక్యమైన పేరు. ఎవరికి ఉంది ఆ పేరు? కుమారుడైన యేసుక్రీస్తుకు వాక్యమైన దేవుడు అన్న పేరుంది.
యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. వాక్యమైన దేవుడు ఆది యందు ఎక్కడుండెను? దేవుని యొద్ద. అంటే ప్రభు ఎక్కడున్నాడో తెలుసా? తండ్రి దగ్గర ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడు 14వ వచనం చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు. కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఓకే, మీకు ఇది అర్థమైతే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా ఎవరు కలగజేశారు ఇప్పుడు చెప్పండి? సృష్టిని సృజించింది ఎవరు? ఇది చాలా మంది పాస్టర్లో సేవకుల్లో కన్ఫ్యూజ్. తండ్రా కుమారుడా? ఏదని చెప్పండి? తండ్రే. ఫిక్స్ అయిపోయారు. అది కాదని బైబిల్ చెప్తే దీనికి ఫిక్స్ అవుతారా? లేకపోతే ఇంకో పాస్టర్ గారు వచ్చి చెప్తే దానికి ఫిక్స్ అవుతారా? కాబట్టి బైబిల్ చెప్పాలి. ఓకే, తండ్రి ప్లాన్, తండ్రి సంకల్పం, కుమారుడు నెరవేర్పు. అందుకే ఇప్పుడు చదివిన వాక్యాన్ని మళ్ళీ కంటిన్యూ చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆది యందు వాక్యముండును. వాక్యమైన దేవుడు ఎవరో తెలుసా? మళ్ళీ ఇది కన్ఫ్యూజ్ అండి. వాక్యమైన దేవుడు ఎవరు? వాక్యం అన్న పేరు ఎవరికి ఉంది? అమ్మో, మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రకటన గ్రంథం టిక్ పెట్టుకోండి, పెన్నుల నోళ్ళు రాసుకోండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. ఎవరికుంది ఆ పేరు? ఇక్కడ చెప్తుంది చూడండి. ఆ రక్తంలో ముంచబడిన వస్త్రం ఎవరు ధరించుకున్నారు? ఆయన ఎవరు? రక్తం చిందించిన వారు ఎవరు? అమ్మయ్య, మీరు ఆ క్లారిటీకి వస్తే చాలు. అంటే ఈయన ఆ యేసు ప్రభు గురించే రాయబడింది అన్నమాట ఈ మాట. అందుకే రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొనేను ఉండెను. మరియు ఇప్పుడు పేరేంటి? యేసు ప్రభు పేరు వాక్యము. దేవుని వాక్యం అన్న పేరు ఎవరికి ఉంది? ఇప్పుడు అర్థమైందా? వాక్యమైన దేవుడు ఎవరు? తండ్రి అన్నారు కదా ఎవరు? వాక్యమైన దేవుడు ఎవరు? యేసు ప్రభు. వాక్యమైన దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? యోహాను సువార్త చదవండి. ఇప్పుడు రండి. ఆది యందు వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభు. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభు. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభు. ఎక్కడున్నాడు? అబ్బా, ఇంత క్లారిటీగా ఉందా వాక్యం? అవును, చదివితే అర్థమైంది, చదవకపోతే ఏం అర్థమైంది? వాక్యమైన దేవుడు తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడు. ఎందుకంటే కుమారుడైన యేసుక్రీస్తు అయిన అద్వితీయ దేవుడైన, కాబట్టి తండ్రి దగ్గర ఉన్నాడు. దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. భూమి మీదను చూస్తున్న మనుషులు గాని, జంతువులు గాని, పక్షులు గాని, చేపలు గాని, మత్స్యాలు గాని, ఏదైనా సరే కలిగి ఉన్నది ఏదియో ఇప్పుడు కలగజేసింది ఎవరు? తండ్రి ప్లాను. ఇంజనీరు ప్లాన్ ఇచ్చాడు. ఇంజనీర్ గారు ప్లాన్ ఇచ్చాడు. టాపీ మేస్త్రి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? చక్కగా ఆ ఇంజనీర్ ప్లాన్ ప్రకారం కడుతున్నాడు. ఓకే, మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఇంజనీర్ ఎవరు? తండ్రి. కుక్కలు ఎన్ని రకాలు ఉండాలో చెప్పాడు, కానీ కలగజేసింది ఈయన. అర్థమైందా? పక్షులు ఎన్ని రకాలు ఉండాలో చెప్పింది ఆయన. ఎలా ఉండాలో ప్లాన్ గీసి, ఆ మ్యాప్ గీసి అది ఇచ్చాడు. బ్లూ ప్రింట్ అంటారు, అది ఇచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? అనుకూలంగా ఆయన చెప్పినట్టుగా ఆ పక్షులను, జంతువులను, మత్స్యములను, సృష్టిని ఇవన్నీ కలగజేశాడు. అంతేనా కదా? మళ్ళీ కన్ఫ్యూజ్ ఎందుకు? ఇంకొక వాక్యం కాడికి పోదాం. ప్రకటన గ్రంథం, అదే హెబ్రీలకు రాసిన పత్రిక వెళ్దాం. 1వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలండి.
ఆ, దేవుడా, ఆ, ఆ దినములలో ఆ, కుమారుని ద్వారా ఉమ్, మనతో మాట్లాడెను. ఉమ్, ఆయన ఆ, ఆ కుమారుని ఆ, సంవత్సరములకు ఆ, వారసునిగా వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ఆ, ప్రపంచములను ఆ. సృష్టించెను. వామ్మో, ఇక్కడ ఏదో ప్రపంచాలన్నా, మరి ప్రపంచాలంటే ఏంటో మనకి తెలిసిన ప్రపంచం ఏంటి? ప్రపంచాలేనండి, ప్రపంచాలెన్ని ఏం తెలీదా? ప్రపంచాలు ఎన్ని ప్రపంచాలు తెలుసండి? ఆ? ఎన్ని ప్రపంచాలు ఎన్ని ఉన్నాయి? ఎక్కడైనా చాలా ప్రపంచాలు అంటున్నాడు. కాబట్టి వాక్యం చాలా లోతుగా ఉంటుంది. ఇలా చదువుకుంటూ పోతే ఏమీ అర్థం కాదు. ప్రపంచాలు అని అంటే మనముండే ప్రపంచం, నరులు నివాసయోగ్యంగా ఉన్న ఈ ప్రపంచం. తర్వాత జంతు ప్రపంచం, జంతువులు ఎన్ని రకాలు ఉన్నాయో దాని మీద ఇంకా పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. జంతు ప్రపంచం, వృక్ష ప్రపంచం, ఎన్ని చెట్లు ఉన్నాయో, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో తెలుసా మీకు భూమి మీద? ఇంకా తెలుసుకుంటూనే ఉన్నారు. కానీ అదొక ప్రపంచం. జంతు ప్రపంచం, వృక్ష ప్రపంచం, మత్స్య ప్రపంచం. చేపలు ఎన్ని రకాలు ఉన్నాయో, సముద్రంలోకి వెళ్తే ఎన్ని రకాలు ఉన్నాయో చూడొచ్చు. ఇంకా అవి పూర్తిగా తెలియని చేపలు చాలా ఉన్నాయట. ఇలా చెప్పుకుంటే పక్షి ప్రపంచం, ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి? చాలా రకాలు ఉన్నాయి. అందుకే ప్రపంచములు ఆయన మూలముగా, ఎవరాయన నిర్మించిన ఆయన? ఎవరు నిర్మించిందంటే? సృష్టించింది, కలగజేసింది. అది ప్లాన్ మాత్రం తండ్రిదే, కానీ కుమారుడైన యేసుక్రీస్తే సృష్టికర్త. సృష్టికర్త కనుక దేవుడు అక్కడక్కడ వాక్యాలు ఏమంటాడో తెలుసా? నేను కలగజేశాను అంటాడు. ఆయన లేకుండా కలగలేదు మరి, ఎందుకంటే ఆయనదే కదా ప్లాన్ మొత్తం. కానీ పని చేసింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఈయన లేకుండా కలగలేదు అంటే సృష్టిని కలగజేసే విధానంలో తండ్రి ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. మనల్ని కలగజేసిన విధానంలో కూడా తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. అందుకే నరులను మన పోలిక చొప్పున, మన స్వరూపమందు, ఇది ఎక్కడో విన్నమాట కదా. అది కాండము 1:26 మన పోలిక చొప్పున, మనము, మన అంటే ఎవరో తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అది సంగతి. అంటే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఎవరాళ్ళు? ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా? గొప్పవాడు ఆ తండ్రి అయితే, తర్వాత కుమారుడైతే, తర్వాత పరిశుద్ధాత్ముడైతే, తర్వాత శిష్యులైతే, తర్వాత ఇంకెవరు చూసుకుంటూ పోదాం. ఓకే, రైట్. మత్తయి సువార్త చాలా చెప్పాల్సి వచ్చింది కానివ్వండి. మత్తయి సువార్త 13:54 చదువుదాం. మత్తయి సువార్త 13 అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? యేసు ప్రభు గురించి చెప్తున్న మాట ఇది. వడ్లవాని కుమారుడు కాదా? మన మధ్య పుట్టినవాడు కాదా? మనకు తెలియదా అంటున్నారు వాళ్ళు. మరే కాదా? యాకోబు, అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు పుట్టిన తర్వాత ఎంతమంది పుట్టారో చూడండి. ఇంకా మరేకి ఎంతమంది పుట్టారు? యేసు ప్రభుకి ఎంతమంది సహోదరులు ఉన్నారు? మరేక పుట్టిన వాళ్ళు కాదా? మరేకు యేసేపుకు పుట్టిన వాళ్ళు కాదా? చదవండి అమ్మా ఆ మాట మళ్ళొక్కసారి. యాకోబు, యోసేపు, సీమోను, అంటే చెల్లెళ్ళు కూడా చాలా మంది ఉన్నారట. అంటే ఎంతమందిని కన్నదో మరి అమ్మ, అర్థమైందా?
మరియమ్మ దేవత. ఇది పెద్ద డౌటు. పెద్ద పెద్ద చర్చీలు 1.5-2 కోట్లు పెట్టి కట్టేస్తున్నారు ఈ మధ్య చర్చీలు. ఎవరు? మరియమ్మ కోసం. ఆమె మనలాంటి మనిషి. మరి ఎవరు? మనలాంటి మనిషి. ఆమె కన్యకగా ఉన్నప్పుడు ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని ఆమె గర్భాన్ని వాడుకొని ఆ గర్భము ద్వారా కుమారుణ్ణి కనటానికి అవకాశం ఇచ్చాడు. ఆమె అప్పుడు ధన్యురాలుగా భక్తిపరురాలుగా ఉంది కాబట్టి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఎంతమంది సహోదరులు ఉన్నారో కూడా బైబిల్లో రాసుంటే ఇంకా మరియమాత, మహాతల్లి, ఆరోగ్యమాత, ఆ మాత ఈ మాత అని కూడా మొక్కే వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. అదే చెప్తున్నాడు. ఈయన ఎంత గొప్పవాడో వాళ్ళు ఆశ్చర్యంగా పోయి, ఈయన వడ్లవాని కుమారుడు కాదా? మన మధ్య పుట్టినవాడు కాదా? ఆయనకి సహోదరులు లేరా? వాళ్ళ సహోదరిమణులు కూడా మనతో పాటు ఉన్నారు కదా అని ఆశ్చర్యపోతున్నారట. ఎవరిని చూసి? ఎందుకని? ఆయన గొప్పవాడు కనుక. భూమి మీద ఆశ్చర్య కార్యాలు చేసినవాడు, సూచక్రియలు చేసినవాడు, అద్భుతాలు చేసినవాడు, చనిపోయిన లాజర్ను కూడా బ్రతికించినవాడు కాబట్టి ఆయన చేసిన క్రియలు మరొకడు చెయ్యలేడు కాబట్టి ఆయన గొప్పవాడు. తండ్రి గొప్పవాడు, తర్వాత కుమారుడు గొప్పవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆ మహానుభావుడికి యేసుప్రభు బోధ తెలిసిందంట. బోధ విన్నాడట. వినంగానే నిద్ర పట్టట్లేదట. రాత్రిపూటగా పడుకున్నాడట. పడుకున్న మంచం మీద అసలు నిద్రే రావట్లేదట. ఏంటి బోధ? ఏంటి ఇది? మనుషులు చేసే బోధ కాదు కదా, ఇంత గొప్పగా ఉంది. ఆయన ఎవరో తెలుసా? నికోదేము. ఇంత గొప్పగా ఎవరు వినలేదు, ఎవరు నాకు చెప్పలేదు. నేను కూడా అంత గొప్పవాడిని కాదు. ఇంత గొప్ప బోధ ఎట్లా చేశాడబ్బా అని రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించాడట. మధ్యరాత్రి అయింది, లేచాడట. ఎవరి దగ్గరకు పోతున్నాడో చూడండి ఇప్పుడు. అతడు రాత్రి అందు ఎవరి దగ్గరకు వచ్చాడు? ఇప్పుడు కుమారుడైన యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. ఎంత బోధ బోధించింది ఎవరు? కుమారుడు. ఆ బోధ అయినది ఎవరు? నికోదేము. బోధకుడా. మొదటి బోధకుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. సెకండ్ బోధకుడు ఎవరు? కుమారుడైన యేసుక్రీస్తు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన. చూసారా? రెండో బోధకుడు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు రెండో వాడు గొప్పవాడు అని చెప్తుంది ఇక్కడ. బోధలో కూడా రెండో వాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గొప్పవాడు. అందుకే బోధకుడా, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును. అది సంగతి. నాకు రాత్రి నిద్ర పట్టకుండా చేసావు కదయ్యా. ఇలాంటి బోధ నేను ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా కూడా వినలేదయ్యా. నువ్వు గొప్పవాడివి. ఎలాంటి బోధకుడివి? దేవుని నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. మొదటి బోధకుడు తండ్రి అయితే రెండో బోధకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గొప్పవాడు. ఇంకా చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనం చదువుదాం. ఇక్కడ కూడా ఒప్పుకుంటున్నారు ఆయన బోధ గురించి. ఆ బంట్రోతులు అంటే ఎవరో తెలుసా? దాని గురించి మనం తెలుసుకోవాలి కొద్దిగా. ఆ బంట్రోతులు అంటే, బంట్రోతులు అంటే సైనికులు అని అర్థం. అర్థమైందా? యాజకులు వీళ్ళందరూ కలిసి టీం ఉన్నారు కదా, సద్దుకయ్యలు, యాజకులు, పరిచయ్యులు, వీళ్ళంతా కలిసి యేసు ప్రభువును బంధించాలి అని చెప్పేసి సైనికులను పంపించారట. సైనికులను పంపిస్తే సైనికులు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా?
ఇప్పుడు చదవండి. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును ఆ మనుషుడు మాట్లాడి ఫస్ట్ నుండి 45వ వచనం నుండి చదువుదాం. ఆ బంట్రోతులు ప్రధాన యాజకులను పరిచయుల యొద్దకును వచ్చినప్పుడు వారు తిరిగి వచ్చారన్నమాట. అరెస్ట్ చేసి తీసుకురండి యేసు ప్రభుని అనగానే వాళ్ళు పోయారు, ఆ బోధ విన్నారు, చేతులు ఊడించుకుని వచ్చేసారు. వచ్చేసి వాళ్ళు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు చదవండి 46వ వచనం. ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడినట్లుగా ఎవడును ఎన్నడూనూ మాట్లాడలేదనిరి. తెలుసా మీకు? కొంతమంది బోధించేటప్పుడు బోధకులు చాలామంది ఉంటారు. బోధకులు ఉండరని కాదు, ఊరికి చాలామంది చర్చిలు ఉన్నాయి, బోధకులు ఉన్నారు. కానీ కొంతమంది బోధించే బోధ ఎలా ఉంటుందో తెలుసా? అది తండ్రి నుండి వచ్చిన జ్ఞానం, తండ్రి నుండి వచ్చిన బోధ. ఆ బోధ ఎలా ఉంటుందంటే నువ్వెప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా వినని బోధ, నువ్వెప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా వినని బోధ ఆశ్చర్యం కలిగించి ఇదేదో దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని వెళ్ళాలనిపించిందట. బంట్రోతులు కూడా అలాగే అనిపించింది. ఆ మనుషుడు బోధించినట్టు మేము ఎక్కడ ఎప్పుడు ఎవరు మాకేం లేదయ్యా. యేసు ప్రభువుకు ముందు సేవకులు ఉన్నారు, వాళ్ళు బోధించారు. యేసు ప్రభువుకు తర్వాత సేవకులు ఉన్నారు, బోధించారు. కానీ యేసు ప్రభువు బోధించినట్టుగా ఎవరు బోధించలేదయ్యా. మేము ఎప్పుడు వినలేదు ఆ బోధ. ఎందుకంటే ఆయన గొప్పవాడు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. ఎక్కడి నుండి బోధ తీసుకొచ్చాడు? తండ్రి బోధకుడు. తండ్రి దగ్గర నేర్చుకొని వచ్చిన వాడెవరు? కుమారుడైన యేసుక్రీస్తు బోధకుడు. అందుకే యేసు ప్రభు బోధకుడు గొప్పవాడయ్యా. అందుకే మేము అరెస్ట్ చేయలేకపోయాం. చూసారా? అంటే బోధకుడు గొప్పవాడు, యేసు ప్రభు గొప్పవాడు అన్న సంగతి మీకు అర్థమైంది. తర్వాత చూద్దాం లూకాసు వార్త. లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యేసు అని పేరు పెట్టుదువు. ఎవరు గొప్పవారు? అదే చెప్తున్నాను. రెండో గొప్పవాడు ఎవరు? యేసు ప్రభు. ఆయన గొప్పవాడు అయ్యుండి సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన ఆ సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు వేలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో ఎవరు సాక్ష్యం ఇచ్చారు? ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? మరియతోటి గాబ్రియేలు దూత మాట్లాడుతుంది. అర్థమైందా? ఇప్పుడు దూతే సాక్ష్యం ఇస్తుంది. యేసు ప్రభు గొప్పవాడు, ఆయన గొప్పవాడు. ఆయన కంటే ముందు గొప్పవాడు తండ్రి అయిన దేవుడు గొప్పవాడు. ఇది మర్చిపోవద్దు, చాలా క్లారిటీగా చెప్తున్నాను. తండ్రి గొప్పవాడు, తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు గొప్పవాడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి దేవుణ్ణి మహిమపరచడం వల్ల శిష్యులు గొప్పవారయ్యారు. ఎందుకంటే వాక్యాన్ని ప్రకటించారు, బోధించారు. ఈరోజు బైబిల్గా మన మధ్యకు రావడానికి కారణమయ్యారు. ఆ బైబిల్ను మనం ఏం చేస్తున్నాం? చదువుకుంటున్నాం. కాబట్టి మనం కూడా గొప్పవారము కాదు, ఇంకా కాలేదు, గుర్తు రాలేదు కానివ్వండి. తర్వాత వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి జాగ్రత్తగా చదవండి, నాకు కూడా కనిపిసే. ఈ ఆజ్ఞలలో అనండి, అంత అయిపోతుంది. మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగు బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు. వాడు గొప్పవాడు కాదు. ఏది బోధించేవాడు గొప్పవాడు కదా? ఏమి రాసిందో మళ్ళీ ఒకసారి చదవండి, క్లారిటీ ఉందా మీకు? కాబట్టి ఈ ఆజ్ఞలు అంటే దేవుని ఆజ్ఞలో
ఆ, ఒకదానినైనను ఆ, మీరి ఆ, మీరి మనుషులకు ఆ, అలాగను అలాగూ బోధించువాడెవడు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు. ఎస్సా దానబడదు. అల్పుడేనా? అంటే వాక్యాన్ని మీరి బోధించేవాడు ఎప్పుడు దేవుని దృష్టిలో గొప్పవాడు కానే కాదు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అన్వయించుకొని తాను పాటిస్తూ బోధించేవాడు గొప్పవాడు. కింద వచ్చిన చదువుదాం ఇప్పుడు. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో. అది సంగతి. వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా బోధించేవాడు గొప్పవాడు కానే కాదు. ఉన్నది ఉన్నట్టుగా గైకొని బోధించేవాడు గొప్పవాడు. చాలామంది పాస్టర్లు ఏం చేస్తారు తెలుసా? వాక్యం చెప్పటానికే ఉంటారు కానీ చెయ్యటానికి ఉంటారు. నిజమా కాదంటారా? అంతే. చెప్పటానికే ఉంటారు, చెప్పడానికి చాలా చెప్తారు కానీ చేయటానికి మాత్రం ఇష్టపడరు. ఆ వాక్య ప్రకారం నడుచుకోవటానికి ఇష్టపడరు. చాలామంది విశ్వాసులు ఏమంటారంటే, ఆ పాస్టర్ గారు చెప్పినట్టు చేయరన్నా, బాగా చెప్తాడు కానీ ఆయన జీవితంలో అది కనబడదు వాక్యం. అవునా కదా? ఆయన జీవితంలో చేస్తూ మాకు బోధిస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది, మేము కూడా మారటానికి అవకాశం ఉంటుంది. మరి చెప్పటం వరకే పాస్టర్ గారు కానీ చేయటానికి లేదా అని ప్రశ్నించారు నన్ను ఒకసారి ఒక ఆయన గురించి. అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యాన్ని ఎంత కరెక్ట్గా బోధిస్తున్నావో ఆ బోధ నీలో కూడా కనపడాలి. తిమోతికి పౌలు గారు రాస్తూ నీ బోధన గురించి నువ్వు జాగ్రత్త పడుము అని రాశారు. అంటే బోధించేవాడు ముందు నేర్చుకొని ఉండాలి, ఆ ప్రకారం నడుచుకుంటూ ఉండాలి, ఆ తర్వాత నువ్వు బోధించు. వాక్యాన్ని మీరి బోధించేవాడు ఎప్పుడు కూడా అల్పుడు, గొప్పవాడు కానే కాదు. ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడే గొప్పవాడు. లేనిది కల్పించుకొని బోధించేవాడు ఎప్పటికీ గొప్పవాడు కాదు. ఇదే ప్రశ్న, చిన్న ప్రశ్న వేసుకుందాం మనం. వేసుకుందామా? నీరసంగా ఉన్నారా? టైం అయిపోయింది, ఇంక చాలులేండి. బైబిల్లో చిన్న ప్రశ్నే, ఎక్కువ టైం తీసుకుంది. చిన్న ప్రశ్న, ఒక ప్రశ్న వేయటం, రెఫరెన్స్ ఇవ్వటం అంతే. ఆరాధనలో చప్పట్లు కొట్టొచ్చా? చిన్న ప్రశ్నే. ఆరాధనలో చప్పట్లు కొట్టొచ్చా? బైబిల్లో యేసు ప్రభు, ఆయన ఫాలో అయిన శిష్యులు, ఆదిమ సంఘం ఎప్పుడైనా చప్పట్లు కొట్టారండి? కొట్టినట్టు కనపడదండి. మరి కొట్టే వాళ్ళంతా మీరినారా లేదా? అంటే వాళ్ళు అల్పులా కాదా? వాళ్ళు గొప్పవారా దేవుని దృష్టిలో? కాదు కదా. అట్లా కొట్టకూడదని ఎక్కడ రాశారండి అని మళ్ళీ మీరు ప్రశ్న వేస్తారు, ఎందుకంటే మీరు చాలా తెలివిగలళ్ళు, అంతే కదా. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 25వ వచనం చూడండి, టిక్ పెట్టుకోండి. 17:25 వచనం. ఆయన అందరికి జీవమును ఊపిరిని దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదవ ఉన్నట్టు నీ చప్పట్లతో సేవింపబడివాడు, నీ చప్పట్లతో సేవింపబడివాడు కాదు. ఆయనకి ఏదో తక్కువ, నీ చేతులు అవసరమా? ఏంటి చప్పట్లు కొట్టి అరుతున్నామేంది? ఆయనకు అసలే నచ్చదు. ఎవరికి? మా బాబుకి. అర్థమైందా? బాబేనా లేకపోతే నా డాడీయా? ఏమన్నా అనుకోండి, అయ్యా అన్నా పర్వాలేదు అంటాడు ఆయన. ఆయనకు అసలే నచ్చదు ఆరాధన టైంలో చప్పట్లు కొట్టడం ఏందని. కొట్టే వాళ్ళంతా వాక్యాన్ని మీరుతున్నారన్న సంగతి ఈ వాక్యం చెబుతుంది. మరి చెప్పట్లేదా? మరి కొడుతున్నారు కదా, అక్కడే జనం ఎక్కువ పోతున్నారు. మరి అక్కడికే ఎక్కువ జనం పోతున్నారు. ఎందుకో తెలుసా? సాతాను అలాగూ ప్రేరేపిస్తుంది కనుక. అందుకే క్రొత్త నిబంధనలో తండ్రి అయిన దేవుడు ఎలా ఆరాధించమన్నాడో తెలుసా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అంటే చప్పట్లతోనూ, ఉజ్జీవముతోనూ, ఉత్సాహంతోనూ, పొర్లుతో, డ్యాన్సులు వేసుకుంటూ ఈ రకంగా ఆరాధిస్తే వాళ్ళు ఎవరు? వాక్యాన్ని మీరిన వారు, అల్పులు.
ఎప్పుడు దేవుణ్ణి వారిని ఎంకరేజ్ చేయడు, వాళ్ళతో ఉండడు, వాక్యాన్ని గైకొని వారితోనే ఉంటాడు. వాళ్ళే నా దృష్టిలో గొప్పవాడు అంటున్నాడు దేవుడు. అర్థమైందా? ఓకే, రైట్. ఇంకా చూద్దాం. మత్తయి సువార్త 11:11. మత్తయి సువార్త 11:11 అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను గొప్పవాడు. అబ్బో, ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు తెలుసా? యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నారు. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను గారు గొప్పవాడని. యోహాను కంటే గొప్పవాడు ఇంకా పుట్టలేదట, ఆయనే గొప్పవాడంట. అది సాక్ష్యం. అంటే యోహాను గారు బాప్తిసమిచ్చి యోహాను గారు ఎందుకు గొప్పవాడు? ఎప్పుడైతే కడుపున ఉండి బయటకు వచ్చాడో, గర్భం డెలివరీ అయిపోయిందో, వెంటనే ఎలిజబెత్ అమ్మ, జకరియా గారు వాళ్ళ అమ్మ డాడీ, మీకు బాగా గుర్తుపెట్టుకోండి. బాప్తిస్మిచ్చి యోహాను గారి తల్లిదండ్రులు ఎవరు? ఎలిజబెత్ అమ్మ. కాంటమే ఆల్చొని నేసపై అరణ్యంలో వదిలేశారట. మీరు ఎవరైనా అట్టు వదిలేస్తారా? ఎవరికైనా మనసు ఉంటుందా? మీ పిల్లల్ని దేవుణ్ణి దగ్గరకు నడిపించండి అమ్మా అంటే చర్చికి తీసుకొచ్చి వదిలేస్తారు. మనం వెనక కూర్చుంటే పిల్లలు బయట డ్యాన్స్ చేస్తూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. నేర్పించాల్సింది బాల్య దినముల నుండి నీ సృష్టికర్తక స్మరణకు తెచ్చుకోమని చెబుతూ ఉంటే మనం ఏం చేస్తాం? పిల్లల్ని అవతల పెట్టేసి మనం మాత్రం జాగ్రత్తగా పరలోకం పోవడానికి ట్రై చేస్తాం. అవునా కదా? అవునా కదా? అందుకే ఈ జకరియా ఎలిజబెత్ అమ్మ కుమారుని కనటమే ఆలస్యం. బాప్తిస్మిచ్చి యోహాను గారు శిశువు పొత్తిగుట్టల్లో ఉన్నాడు. ఈయన దేశంపై అరణ్యంలో వదిలిపెట్టేశారట. అరణ్యంలో వదిలిపెట్టేసి ప్రభువానికి ఇచ్చేసాం, నీ ఇష్టం అన్నారట. తండ్రి నీ ఇష్టం అన్నారట. పాపం అరణ్యంలో తండ్రి అయిన దేవుడు అతనిని బ్రతికించి సేవలోకి నడిపించుకున్నాడు. ఆయన మనుషులతో సంబంధం లేదు, అరణ్యంలో ఉండేవాడు. మనకులాగా చికెన్లో మటన్లో లేవు, మంచి మంచి వస్త్రాలు లేవు, జుట్టు కటింగులు ఈ మధ్య కొత్తగా వచ్చినాయి, ఇలా ఇలా కటింగులు లేవు, ఏదన్నా ఆశ లేదు, మంచి ఇల్లు కట్టుకుందామని లేదు. ఒకటే ఆలోచన, తండ్రి పని, దేవుని పని. ఆయన వస్త్రాలు ఎలాంటివో తెలుసా? ఒంటె రోమములు కట్టుకున్న వస్త్రాలట. చదివాను కదా, చదువుతారా? చదవండి నాన్న. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి. 4వ వచనం వరకే చదవండి చాలు. 3వ అధ్యాయం 4వ వచనం అమ్మా. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రాలు ఎలాంటి అట? ఒంటె రోమాలు. రోమాలంటే ఏంటండి? రోమాలు నిక్కపొడుచుకున్నాయండి అంటారు. అంటే ఏంటి? ఒంటె వెంట్రుకలతో తయారు చేసిన దట్టి ఒకటి మెడలోను కట్టుకునేవాడట. బాగా స్టైల్గా ఉంటుంది కదా మనకులాగా. స్టైల్కి ఏం తెలియదు ఆయనకి, ఒకటే తెలుసు, తండ్రి పని. ఇంకా ఉన్నాడు చూడండి. ఆహారం మొల చుట్టూ తోలు దట్టి ధరించుకో, నేను మిడతలు అడిగితేనే అతనికి ఆహారం. చూసారా? మనలా తినే తిండి కూడా వదిలేసేసాడు. మనలా మంచి స్టార్ హోటల్కి పోయి భోజనం చేయటం, మంచి హోటల్లో పోయి భోజనం చేయటం, ఇవన్నీ వద్దు. ఈ లోకం శాశ్వతం కాదు, దేవుడే శాశ్వతం. దేవుడు నన్ను పంపించాడు, దేవుని కొరకే నా తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, ఆ దేవుని పని నిమిత్తమే నేను ఉన్నాను, ఆ దేవుని పని చేసి చచ్చిపోతాను అనుకున్నాడట ఈ యోహాను గారు. అందుకే స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు ఇంకనూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకంటే దేవుని కోసమే బ్రతికి దేవుని వాక్యం ప్రకటించి గద్దించినందుకు హేరోదు రాజు తల నరికేశాడు. అర్థమైందండి? దేవుని కోసం బ్రతికి దేవుని కోసమే తినటం కోసం. మనం అంటే కొంతమంది ఉంటారు తినటం కోసం పుట్టారట. ఎప్పుడు ఆకలి ఆకలి ఆకలి, అద్దినాలి ఇద్దినాలి అద్దినాలి ఇద్దినాలి. ఇది ఒక్కటే ఎవరో తెలుసా? పోతులు, తిండిపోతులు అంటారు. అర్థమైందా? ఎంతసేపటికి చికెన్లో మటన్లో చేపలు రొయ్యలు నీసు లేకపోతే నిద్ర పట్టదండి నాకు అంటారు. వీడు బాబోయ్
కానీ యోహాను గారు దేనికోసం బతికాడో తెలుసా? దేవుని కోసం. అందుకే ఆయన సాక్ష్యం అదైతే. ఇప్పుడు చదవండి 11 మత్తయి. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యం అంటే ఏది అమ్మా? క్రీస్తు సంఘ సభ్యులైన మీరందరూ పరలోక రాజ్యం అంటే ఏది అమ్మా? అమ్మా వాళ్ళ పైన ఉందంట. క్రీస్తు సంఘమే దేవుని రాజ్యము. క్రీస్తు సంఘమే దేవుని రాజ్యము. పరలోక ఇక్కడ దేవుని రాజ్యం. ఈ రాజ్యాన్ని తీసుకుపోయి పరలోకంలో పెడితే పరలోక రాజ్యం అయింది. అందుకే భూమి మీద ఉండగానే మీరు ఎక్కడున్నారో తెలుసా? ఎక్కడా? పరలోక రాజ్యములో ఉన్నారు. పరలోకంలో ఉన్నారన్నట్టు. ఇంకా వెళ్ళలేదు కనుక దీనికే ఆ పేరు పెట్టాడు, పరలోక రాజ్యం అని చెప్పాడు దేవుడు. పరలోక రాజ్యములో అంటే క్రీస్తు సంఘం. ఇప్పుడు చదవండి నాన్న. ఆయనను పరలోక రాజ్యములో అంటే క్రీస్తు సంఘములో అల్పుడైన వాడు. ఎవరు గొప్ప? అప్పుడు ఎవరు గొప్ప? బాప్తిసమిచ్చి యోహాను గారి కంటే క్రీస్తు సంఘములో ఎక్కడో మూల కూర్చుని ఆ తలుపు కాడున్న ఆయన గొప్పవాడేట. ఇప్పుడు ఎవరు గొప్ప? ఇప్పుడు చెప్పండి. బాప్తిసమిచ్చి యోహాను గారా? ఎవరు గొప్ప? ఈ వాక్యాన్ని వినటానికి వచ్చిన, క్రీస్తు రక్తమందు కడగబడిన, క్రీస్తు సంఘంలో చేర్చబడిన మీరు గొప్పవారు. మీరే గొప్పవారు. ఎవరికంటే గొప్పవారు మీరు? ఇప్పుడు యోహాను కంటే గొప్పవారు అయ్యారా లేదా? అయ్యారా కాదా? చెప్పట్లేదేంటండి, మాట్లాడట్లేదు. వాక్యాన్ని మళ్ళీ చదవండి, నాకు అదే కన్ఫ్యూజ్ కాకూడదు, ఎప్పుడైనా క్లారిటీగా ఉండాలా. చదవండి అన్న. స్త్రీలు కనిన వారిలో యోహాను గారి కంటే గొప్పవాడు పుట్టలేదని, ఇది యేసు ప్రభు మాట. గొప్పవాడు పుట్టలేదని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యం అంటే ఏది? రాజ్యం అంటే ఏది? సంఘం. ఈ సంఘంలో చాలా గొప్ప సన్నివేశం ఒకటి ఉంది. అది పొందిన వారికి తప్ప బయటోడికి ఎవరికి దొక్కదు. దానియేలు గ్రంథం 2:44 చదవండి. ఆ రాజ్యంలో ఎవరెవరు ప్రవేశిస్తారట? ఇష్టం వచ్చినట్టు ప్రవేశించడానికి కుదరదు. 2:44 ఆ రాజుల కాలంలో అబ్బా, ఆ రాజ్యమే సంఘం. మీకు తెలుసు కదా. చదవండి. దానికి ఎన్నటికీ నాశనం లేదు. అందుకే ఏమంటాడు? జీవము గల దేవుని సంఘం. జీవము అంటే ఎప్పుడూ బ్రతికుండేది. దీని రెఫరెన్స్ కావాలా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 ఇది చదవండి. ఇదే కంటిన్యూ చేయండి అమ్మా. వీళ్ళకి రెఫరెన్స్ ఇస్తున్నాను అంతే. ఆ రాజ్యము అది సంగతి. దాన్ని పొందిన వారికంటే తెలుసా? బాప్తిసం పొందిన వారికే తప్ప. అది సంగతి. వచ్చి కూర్చున్న వాళ్ళకి ఎవరికి? బాప్తిసం పొందావా? పొందారా? పొందిన వాళ్ళకే ఈ లిస్టు. పొందిన వాళ్ళదే రాజ్యం. పొందిన వాళ్ళనే రాజ్యం అంటారు. బాప్తిసం పొందని వాళ్ళని రాజ్యం అనరు, ఆయన బిడ్డలు అనరు. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పటికీ బయటే ఉన్నావు, లోపలికి వచ్చారా? సంఘంలోకి వచ్చారా? రాలేదు కనుక. అర్థమైందా? అందుకే దాన్ని పొందిన వారికే తప్ప మరెవరికి అది చెందదు. ఇప్పుడు చెప్పండి, బాప్తిసం ఇచ్చిన యోహాను గారి కంటే పరలోక రాజ్యములో ఉన్న సంఘ సభ్యులు లేదా క్రీస్తు సంఘ సభ్యులు గొప్పవారు. ఓకే, మీకు ఇది అర్థమైతే మత్తయి సువార్త 23:11 ఇప్పుడు సంఘం గొప్పది అనుకున్నాం కదా. ఇప్పుడు సంఘంలో ఎవరు గొప్ప? అమ్మా, సంఘం గొప్పది కదా. సంఘంలో ఎవరు గొప్ప? 23వ అధ్యాయం 11-12
అందరికంటే ఇప్పుడు ఎవరు? మీలో అంటే ఎవరు? ఇప్పుడు మీలో ఎవరు? సంఘంలో మీలో అందరికంటే గొప్పవాడు. అది పరిచారకుడు గొప్పవాడు. ఇక్కడ చాపలేసి పట్టాలేసి ఊడ్చి పరిచారము చేసేవాడు గొప్పవాడు. అర్థమైందా? సంఘానికి వచ్చి కూర్చొని దులుపుకొని వెళ్ళిపోతారు చాలా మంది. వందనాలు కూడా చెప్పరు, వెనకోళ్ళు వెనకే పోతా ఉంటారు. వీళ్ళు గొప్ప. సంఘం గొప్పదే. సంఘంలో ఎవరు గొప్ప? పరిచారం చేసేవారు గొప్ప. ఎవరి దృష్టిలో గొప్ప? దేవుని దృష్టిలో గొప్ప. వచ్చి కూర్చునే వాళ్ళు గొప్ప వాళ్ళ, పరిచారం చేసే వాళ్ళు గొప్ప వాళ్ళ? ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఈ సంఘంలో? ఎవరు ఊడ్చారు? ఎవరి పట్టాలు వేశారు? ఈరోజు ప్రార్థన అంటే ఇవి అన్నిటినీ సదిరిన వాళ్ళెవరు? సరిచేసిన వాళ్ళెవరు? ఆ చేసిన వాళ్ళే. వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం, తిన్నాం, నిద్రపోయాం, తెల్లారింది, లేచావు, అంతేనా? వీళ్ళు ఎప్పుడు గొప్పవారు దేవుని దృష్టిలో కాదు. దేవుని కోసం కష్టపడే వాళ్ళు గొప్ప, దేవుని కోసం ఇచ్చేవాళ్ళు గొప్ప, దేవుని కోసం నిలబడే వాళ్ళు గొప్ప, దేవుని కోసం కష్టపడే వాళ్ళు గొప్పవాళ్ళు. మీరంతా కష్టపడే వాళ్ళు అవుతారా లేకపోతే అల్పులు అవుతారా? చెప్పట్లేదండి. గొప్పవారు కావాలనుకున్న వాళ్ళు చేయొద్దండి. సగం మంది ఆపేశారు ఏంటండి. ఈ గొప్ప వాళ్ళంతా ఏం చేయాలి? పరిచారం చెయ్యాలి, పరిచర్య చెయ్యాలి, దేవుని కోసం కష్టపడాలి. ఆదివారం వచ్చేసరికి మొదటిగా ఇక్కడ కనపడి శుభ్రంగా క్లీన్ చేసి, అవసరమైతే కడిగి క్లీన్ చేసి, చాపలేసి, అవసరమైతే మైక్ అరేంజ్ చేసి పాటలు పెట్టి, అవసరమైతే దేవునికి స్వరాన్ని అప్పగించి పాటలు పాడి, దేవుని పని అంటేనే ముందుండి చేసి దేవుణ్ణి సంతోష పెట్టేవాడు గొప్పవాడు. అర్థమైందా? బోధించేవాడు గొప్పవాడా, తగ్గించుకున్నవాడు గొప్పవాడు? ఇప్పుడు చదవండి, కింద వచనం 12వ వచనం. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇప్పుడు ఎవరు గొప్ప? పరిచారం చేసేవాడు. తగ్గించుకొని నేను పాస్టర్ని అని అంటాం కాదు, నేను విశ్వాసిని, నేను సంఘానికి 1000 రూపాయలు సందా చెప్తున్నా కాబట్టి నేను ఏ పని చెయ్యను, నాకు చెప్పొద్దు, నేను చెయ్యను. వీళ్ళు ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు కాదు. మేము చాలా దూరం నుండి వస్తున్నాం, ఎందుకు చేయరు మీరు అనకూడదు. చాలా దూరమైనా, ఎంత దూరమైనా నువ్వు దేవుని కోసం వస్తున్నావు, దేవునికి కనపడటం కోసం వచ్చావు, దేవుని పని చేయటం కోసం వచ్చావు. నువ్వు పుట్టిందే దేవుని కోసం. అమ్మ నాన్నల కోసం పుట్టిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి ఇప్పుడు? ఒకలేరా? అబ్బో, అందరు దేవుని కోసం పుట్టారన్నమాట. అయితే దేవుని పరిచర్య చేయాలి. ఓకే, రైట్. ఇంకా వచ్చిన చూద్దామా? ఎక్కువైపోయిందా? అమ్మో, చాలా అయిపోతుంది, 2గా వస్తుంది. ఒక రెఫరెన్స్ చదువుకొని ముగించుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13-14. ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13-14. దేవుడు అబ్రహాము వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాడు లేడని ప్రమాణం చేయలేక పోయాను గనుక, ఇప్పుడు మేము మళ్ళొకసారి గుర్తు చేస్తున్నది ఏంటో తెలుసా? దేవుడి కంటే గొప్పవాడు మరొకరు లేరు. అబ్రహాముకు వాగ్దానము ప్రమాణము, వాగ్దానము ప్రమాణం. ప్రమాణం అంటే ప్రామిస్. ఇది ఇంగ్లీష్లో పదం కదా, తెలుగు పదం మన భాషలో చెప్పండి. ఒట్టు పెట్టుకుంటున్నాడు. అది ఇదైతే బాగా క్లియర్గా ఉంది. నా మీద ఒట్టండి అంటారు, చూసారు? ఇదే గొప్పవాడి మీద వేస్తాం. అమ్మ తోడు, నా తోడు అంటారు కదండి చాలామంది. మనం అనవలే, చాలామంది అంటారు. తండ్రి ఇప్పుడు ప్రమాణం చెయ్యాలి. ఏం చేయాలా? ఎవరి మీద ఒట్టేయాలా? తండ్రి అయిన దేవుడు ప్రమాణం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరి మీద ఒట్టేయాలా? మనం అంటే అమ్మ నాన్నతో వేస్తాం.
నా తోడు అంటాం అవసరం అయితే. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఒట్టు పెట్టుకోవాలి, ఎవరితోటి? అబ్రాహాముతో చెప్తున్నాడు. ఎలా చెప్పాలి ఇప్పుడు? ఒట్టు ఎవరి మీద పెట్టుకోవాలా? ఎవరి మీద ఒట్టు వేయాలి చెప్పండి ఇప్పుడు? అంటే గొప్పవాడు కదా. ఇప్పుడు ఆయన కంటే గొప్పవాడు ఇంకా ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన మీద ఒట్టేసుకుంటున్నాడు. చదవండి ఇప్పుడు నాన్న. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్ప ఏ గొప్పవాడిని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం అది సంగతి. నిత్యముగా నిన్ను అబ్రహాముతో వాగ్దానం చేసేటప్పుడే ఏం చేసేటట? నా మీద ఒట్టు అన్నాడట. అది సంగతి. అర్థమైందా? అంటే గొప్పవాడు తండ్రి అయిన దేవుని కంటే గొప్పవాడు మరొకరు లేరు, మరొకరు లేనే లేరు. కనుకనే ఆయనే గొప్పవాడు. చివరి వచనం చదువుకుందామా? చాలాసేపు అయింది కాబట్టి నేను కూడా ముగించేశా. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. చిన్నపిల్లలారా, అమ్మా, చిన్నపిల్లలారా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని దృష్టిలో ఎవరు? చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీరెవరు? దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు మీలో ఉన్నవాడా? లోకములో ఉన్నవాడి కంటే ఇదేంటండో మీలో ఉన్నవాడట? ఈయనెవరు? కొంతమందికి వస్తుందంట ఇలా వచ్చి మీద పడిపోయి స్తోత్రం స్తోత్రం బరబర మాట్లాడుతుంటారు కదా. కాసేపు ఆగేసరికి దెయ్యం వదిలిపోద్ది, అంటే ఆత్మ వదిలిపోద్దట. వెంటనే కూల్ అయిపోతారు. అమ్మ ప్రైజ్ లాడ్ అంటారు. ఇది వచ్చిపోయి ఆత్మ అనుకుంటున్నారు వీళ్ళు. కానీ మనలోనే ఉండి స్థిరంగా ఉండే ఆత్మ పరిశుద్ధాత్మ. అర్థమైందా? మళ్ళీ ప్రశ్న చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రశ్న అంటే వచ్చిపోద్దా ఏంటని పెద్ద డౌట్. పోద్దా వచ్చిద్దా? యోహాను సువార్త అక్కడే ఉండండి. మళ్ళీ ఈ రెఫరెన్స్ చదువుకొని మళ్ళీ అక్కడికే పోవాలా. 14వ అధ్యాయం 16వ వచనం. వచ్చిపోయే ఆత్మని ఇచ్చాడా దేవుడు, లేకపోతే ఎప్పుడు ఉండడానికి ఇచ్చాడా ఆత్మని, పరిశుద్ధాత్మని? చదవండి నాన్న. నేను తండ్రిని వేడుకొందును ఎల్లప్పుడూ ఉండటానికై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. అది సంగతి. అంటే మనలోనే ఉంటూ మనం తప్పు చేసినప్పుడు ఖండిస్తూ హెచ్చరిస్తూ, నువ్వు క్రైస్తవుడు, నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదని హెచ్చరించే ఆత్మ ఎక్కడుంది? పరిశుద్ధాత్మ మనలో ఉంది. చాలామంది సంఘాల్లో వచ్చి పోతుంది. మరి దేవుడు ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ఉండుటకై. ఎప్పుడు? క్రిస్టమస్కి వచ్చిపోవటమా? జనవరి 1కి వచ్చిపోవటమా? ఎప్పుడు వచ్చిపోద్దట? ఎల్లప్పుడూ ఉండుటకై మనలోకి పంపాడట పరిశుద్ధాత్మను. ఎక్కడికి? ఎక్కడ? గలతీలకు రాసిన పత్రిక. ఈయన రెఫరెన్స్లు చెప్పాలంటే ఎంత కష్టమో తెలుసా? బాగా నేర్చుకొని ఉండాల మీకు చెప్పాలంటే. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ. ఆగండి, మళ్ళీ ఇప్పుడు డౌట్ వచ్చింది. ఈ పరిశుద్ధాత్మ తండ్రికి ఏమవుతాడు? ఇది చాలా మందికి తెలియదు. ఎక్కడ రాసిందో చెప్పండి అంటాడు ఒకడు. ఒక పాస్టర్ ఇదంతా అబద్ధం అంటాడు ఒకడు. వీళ్ళు దుంపల దగ్గర అసలు వాక్యమే నేర్చుకుంటున్నారా? వాక్యం నేర్చుకోవట్లేదు, ఏమీ అర్థం కావట్లే. తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్మ ఏమవుతాడు? చెప్పరా? చదువుదాం ఇప్పుడు. అదే జాగ్రత్త చదవండి. చదవమంటే స్పీడ్గా వెళ్ళిపోవడం కాదు, అదేందో చదువుదాం ఇప్పుడు. మరియు మీరు కుమారులై ఉందన నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ. చూసారా? తనకేమవుతాడు? కుమారుని ఆత్మ. రాసుందా లేదా? ఉందా లేదా? తన కుమారుని ఆత్మ అంటే తన కుమారుడైన ఆత్మ. ఆయన ఎవరైనా పరిశుద్ధాత్ముడు.
అర్థమైందా? మళ్ళీ చదవండి, మళ్ళీ మొదటి నుండి. మరియు మీరు కుమారులై ఉన్నందున అయినా నాయన ఏమని మరి పెడుతుందంట ఆత్మ, పరిశుద్ధాత్మ. నాయన తండ్రి అంటే కొడుకు కాదా? కొడుకా కాదా? అసలు ఏమవుతాడో తెలియదు చాలామంది సేవకులకి. పరిశుద్ధాత్మ ఏమవుతాడు ఏమో, అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఉన్నాడు. తండ్రికి ఏమవుతాడో తెలియదు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏమవుతాడు? తమ్ముడు. ఏమవుతాడు? యేసు ప్రభువుకి పరిశుద్ధాత్మ ఏమవుతాడు? ఏమవుతాడండి? తమ్ముడా కాదా? ఒకరి దృష్టిలో పెట్టుకుంటే తండ్రి ఆత్మే, యేసు ప్రభు ఆత్మే, కుమారుడనే ఆ పరిశుద్ధాత్మ ఆత్మే. కానీ మన దృష్టిలో చెప్పుకుంటాం పరిశుద్ధాత్మ కుమారుడు. కుమారుడు అంటున్నాడంటే పరిశుద్ధాత్ముడు, కుమార్తె ఆమె, కుమారుడు అతను కదా. ఇప్పుడు చదవండి, ఇది క్లారిటీగా ఉంటే. మరియు మీరు కుమారులు అయ్యి ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టుకుని తన కుమారుని ఆత్మ పరిశుద్ధాత్మను దేవుడు మన హృదయములోనికి పంపాను. వచ్చిపోవటానికి కాదు, వచ్చిపోవడానికి కాదు, ఎప్పుడూ ఉండటానికి. పరిశుద్ధాత్మ ఎప్పుడూ ఉండటానికి, మనతో ఉండటానికి ఎక్కడికి పంపాడు? హృదయములోనికి. ఎవరు పంపారు? దేవుడు. దేవుడు ఎవరు? తండ్రి. అర్థమైందా? చాలా క్లారిటీగా ఉందా? తండ్రి పంపాడు. ఓకే, ఇప్పుడు చదవండి. అమ్మయ్యా, ఎంత చెప్పాల్సి వస్తుంది మీకు. ఎక్కడ? 4:4 యోహాను రాసిన మొదటి పత్రిక సగంలోనే వచ్చినాం మనం. 4:4 అధ్యాయం 4 వచ్చిన యోహాను రాసిన మొదటి పత్రిక. మనలో ఉన్నవాడు అనగానే ఎవరా అతను అని ఆలోచించడం కదా. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. ఇప్పుడు మనలో ఉన్నవాడు ఎవరు? అమ్మయ్య, ఇది చెప్పడానికి అంత దూరం పోయినాం. మనలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు గనుక మీలో ఉన్నవాడు లోకములో ఎవడున్నాడు? ఒకడున్నాడు, దుర్మార్గుడు. ఎవడాడు? లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక అది సంగతి. బా, ఎంత బాగా చెప్పాడు చూడండి. పరిశుద్ధాత్మ తండ్రికి కుమారుడు. అద్వితీయ కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మొదటివాడు యేసు, రెండోవాడు ఆత్మ. అర్థమైందా? ఇప్పుడు మనలో ఉన్నవాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. మనలో ఉన్నది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడు. అందుకే లోకాన్ని జయించటానికి మన వంతుగా మనం ప్రయత్నం చేస్తే మన బలము సాతాను గాడి దగ్గర సరిపోయిందా? సరిపోలేదు. కనుక నీకు సపోర్ట్గా ఉండటానికి తన కుమారుణ్ణి మనలోనికి పంపాడు. ఇప్పుడు నువ్వేం చేయగలవు? లోకంలో ఉన్నవాడిని జయించగలవు. అర్థమైందా? నువ్వు భయపడబాకు. లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు అది సంగతి. అమ్మయ్య, ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప? వినేవారు గొప్ప, బోధించేవాళ్ళు గొప్ప? అమ్మా ఒక్క మాట చెప్పండి అమ్మా. ఎంతగా దాదాపు గంట వాక్యం చెప్పినా వినేవారు గొప్ప, బోధించేవారు గొప్ప? అమ్మా వినేవారా? వినేవారు గొప్ప, బోధించేవారు గొప్ప? వాక్యాన్ని విని దాన్ని గైకొనివారు గొప్పవారు. మరి మన సంఘంలో ఎవరు గొప్ప? సంఘంలో ఎవరు గొప్ప? వచ్చి కూర్చున్న వాళ్ళ కంటే పరిచారము చేసేవారు దేవుని దృష్టిలో గొప్పవారు. అర్థమైందా? బోధకుడు గొప్పవాడు కాదు, వినేవారు గొప్పవారు కాదు, బోధించేవారు గొప్పవారు కాదు. ఆ వాక్యాన్ని విని గైకొని వారు గొప్ప. ఓకే, అలాగనే సంఘంలో ఎవరు గొప్ప? పరిచారం చేసేవారు గొప్ప. అర్థమైందా? బాప్తీసం ఇచ్చి యోహాను గారి కంటే గొప్పవారు ఎవరు? క్రీస్తు సంఘ సభ్యులు, పరలోక రాజ్య నివాసులు. ఎవరు వాళ్ళు? వాళ్ళు గొప్ప. ఎంత క్లారిటీగా చెప్పారా? మీరు విన్నారు అనుకుంటున్నా. నీరసంగా ఉందా లేకపోతే హుషారుగా ఉందో నాకు తెలియదు, కానీ నాకు నీరసం అయిపోయింది. కాబట్టి మీరు గొప్పవారిగా దేవుని దృష్టిలో ఉండాలని కోరుకుంటూ
మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.